శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గల కారణాలు రావడానికి గల కారణాలు ఏమిటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా ఎవరిలో అయితే సెక్షువల్గా కలుస్తున్నప్పుడు 1 మినిట్ కన్నా తక్కువగా 1 మినిట్ కన్నా ముందే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ చేయలేకపోతారు. ఆ ప్రాబ్లంనే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఉండే ముఖ్య కారణాలు ఏంటి అనంటే, ఒకటి హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండటము. జనరల్గా హార్మోన్స్లో ఏదైనా తేడా ఉంటే, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ లాంటి సెక్షువల్ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా అటువంటి వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి సెమెన్లో కానీ లేదా ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్ అనమాట. ఎప్పుడైనా సరే సెమెన్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈ సెమెన్ని చాలా ఫాస్ట్గా ట్రిగ్గర్ చేసేయటానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల కూడా సెక్స్లో సెమెన్ చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయింది. ఇది ఈ ఇన్ఫెక్షన్స్ అనేది సెకండ్ రీజన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి. థర్డ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఆ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోతాయి. జస్ట్ అట్లా సెక్స్ స్టార్ట్ చేయంగానే వితిన్ సెకండ్స్ సెక్స్లో పీక్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా సెమెన్లో పీక్ అనేది రావటం వల్ల ఈ సెమెన్ అవుట్ అయిపోయింది. సో ఇది థర్డ్ రీజన్. సో ఎవరిలో అయితే ఈ శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, ఫస్ట్ మనం దానికి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి మనం గ్యారంటీగా సొల్యూషన్ చెప్పొచ్చు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే, కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి టెంపరీగా ట్యాబ్లెట్స్ వాడుకుంటా దానికి ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ వాడుకొని ఏదో టైంపాస్ చేయటము. సో ఈ ట్యాబ్లెట్స్ వాడుతా టైంపాస్ చేయటం వల్ల ఏమైంది అనంటే, కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ పనిచేయని స్టేజ్ ఒకటి వస్తుంది. ఇంకప్పుడు అసలు ఏమీ చేయలేరు అనమాట. జస్ట్ అసలు 1 సెకండ్ 2 సెకండ్స్లోనే సెమెన్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి రీజన్ ఏంటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇన్ఫెక్షన్ ఉంటే ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకుంటే డెఫినెట్గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సొల్యూషన్ చెప్పొచ్చు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఫైమోసిస్, అంటే పెన్నిస్ పైన ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళని కండిషన్ని ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. ఈ ఫైమోసిస్ వల్ల దేనికి వస్తుంది అనంటే, ఎప్పుడైతే ఈ పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉంటుందో, ఆ స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ స్కిన్ వెనక్కి రిట్రాక్ట్ అవ్వకుండా క్లీన్ చేసుకోకుండా ఉంటే ఆ హెడ్ అనేది, స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయింది. ఈ సెన్సిటివ్ హెడ్ ఒకసారి కనుక లోపల వెజైనల్ వాల్లో టచ్ అయితే అది ఈ ఎజాక్యులేషన్ని చాలా ఫాస్ట్గా ట్రిగ్గర్ చేసేస్తుంది. సో ఒకవేళ ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం వల్ల కనుక మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటే దానికి బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్, అంటే సుంతి చేయించుకోవటం. ఒకవేళ ఫోర్ స్కిన్ నార్మల్గానే ఉన్నా మీకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటే ఎయిదర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హార్మోన్స్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ప్రాబ్లం కానివ్వండి, ఇవే రీజన్స్ ఉంటాయి. సో వన్స్ మనం కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి కనుక ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా సెక్స్లో మీకు చాలా టైం ఎక్కువ పెరిగిద్ది అండ్ సెక్స్ని అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో మీరు కనుక వచ్చి ఒకసారి కన్సల్ట్ అయినట్లయితే గ్యారంటీగా మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లంకి నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఖచ్చితంగా సెక్స్లో టైం పెరిగిద్ది. మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.